వైసీపీ కాపులు రెచ్చిపోతున్నారు. టీడీపీ కాపులు టైంపాస్ చేస్తున్నారు. జనసేన కాపులు పవన్ కళ్యాణ్ పై గుర్రుగా ఉన్నారు. బీజేపీ కాపులు కలెక్షన్ కింగులుగా మారారు. తటస్థ కాపులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. స్థూలంగా ఇప్పుడు వినిపిస్తోన్న మాట ఇదే. వైసీపీకి చెందిన మాజీ మంత్రి పేర్ని నాని రెచ్చిపోతున్న తీరు చూస్తే కాపు ఓటు బ్యాంకు మొత్తం ఆ పార్టీ వైపుకు వెళ్లిపోతుందన్న డౌట్ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాపు యువకుడు సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో పేర్ని నాని రోజువారీ ప్రెస్ మీట్స్ పెడుతూ క్షిపణుల రేంజ్ లో ప్రశ్నలు సంధిస్తూ ఉంటే కూటమి నేతలు మీనమేషాలు లెక్కిస్తున్నారు. పైగా తనకు కులం ఓట్లు అవసరం లేదని, 15 ఏళ్ల పాటు కూటమిలోనే ఉంటానని పవన్ కళ్యాణ్ ప్రకటించటం కూడా కాపు సామాజిక వర్గం వారి చెవుల్లో మారుమోగుతోంది. 2024 ఎన్నికల్లో పవన్ ను ఓన్ చేసుకున్న కాపు సామాజిక వర్గాలే ఇప్పుడు సారీ పవర్ స్టార్ అని చెప్పేందుకు సిద్ధమవుతున్నాయి. కాపు నేతగా పవన్ ను గుర్తించే కంటే కొత్త రాజకీయ శక్తిగా అవతరించటం బెటర్ అని కొన్ని వర్గాల్లో ఫీలింగ్ వచ్చేసింది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. అప్పుడే పలానా వాళ్ళు దూరం అవుతున్నారని, అయ్యారనే మాటలు వినిపిస్తున్నాయి. కూటమికి కాపు బలిజలు దూరం అవుతున్నారనే మాట బలంగా వినిపిస్తోంది. దీనికి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిందించడం వల్ల ప్రయోజనం ఉండదు. అవునన్నా కాదన్నా కాపు వర్గాల ఓటు బ్యాంకు జనసేనకు బాగానే ఉపయోగపడింది. అప్పట్లో కూటమిని బలపరిచినప్పటికీ తర్వాతి కాలంలో మాత్రం పవన్ ఒంటరిగా పోటీ చేసి ఉంటే బావుండేదని కాపు ఓటర్లు భావించారు. తమిళనాడులో జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సీఎం అయిన తర్వాత ఆ ఫీలింగ్ బాగా పెరిగింది. ఆ సంగతిని తనకు అనుకూలంగా మార్చుకోవాల్సిన పవన్ కళ్యాణ్ తన మొండి తీరును మాత్రం వదిలిపెట్టలేదు. తమిళనాడు వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు అని స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇక్కడ ఎలా ఉండాలో అలాగే ఉంటానని, అందుకు కులం ట్యాగ్ లేకపోయినా పర్వాలేదన్నట్లుగా ఆయన మాట్లాడారు. దాంతో చిర్రెత్తుకొచ్చిన కాపు వర్గాలు ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నాయకత్వం వల్ల తమకు పెద్దగా ప్రయోజనం లేదని భావిస్తూ పక్కచూపులు చూసే ప్రయత్నంలో ఉన్నాయి. దాన్ని క్యాష్ చేసుకునేందుకు వైసీపీ కాపు నేతలు పాచికలు వేస్తున్నారు. అందులో పేర్ని నాని లాంటి వాళ్ళు ముఖ్యులని చెప్పాలి. విజయవాడకు చెందిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ డెత్ తో ఆ సామాజిక వర్గంలో ఆగ్రహం పతాక స్థాయికి చేరిందని ప్రచారం జరుగుతోంది. సాయికృష్ణ కుటుంబం అలాగే బంధువర్గమంతా పవన్ కళ్యాణ్ పై కులాభిమానంతో, ఇంకో కారణంతో గత ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం పనిచేశారు. తామంతా జనసేన అంటూ సాయికృష్ణ మేనమామలు ఆ పార్టీ గుర్తింపు కార్డుల్ని కూడా మీడియా ముఖంగా చూపారు. అయినా కూడా జనసేన అధికారికంగా స్పందించలేదు. వైసీపీ చీఫ్ జగన్ రెడ్డి బాధితుల ఇంటికి వెళ్లి మాట్లాడినా, సీఎం చంద్రబాబు తన వద్దకు పిలిపించుకొని ఓదార్చినా పవన్ మాత్రం తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించారు. పైగా కాపుల సమస్యల పరిష్కారానికి జనసేన చిత్తశుద్ధి చూపడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ అయితే అందుకోసం 3 కమిటీలు కూడా వేసింది. దాంతో కాపు, బలిజ, తెలగ లాంటి కులాలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డాయని ఒక టాక్ నడుస్తోంది.